సైన్స్కు సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర సాధన దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. 2000 సంవత్సరంలో తొలి కిమ్స్ ఆసుపత్రిని తాను ప్రారంభించారని 25,000 కోట్ల స్థాయికి ఆ గ్రూప్ ఎదిగిందన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో కిమ్స్ సేవలు అందిస్తుందని చెప్పారు. చెప్పిన మాటలు చేసి చూపిస్తేనే విశ్వసనీయత వస్తుందని, అందుకు కిమ్స్ భాస్కర్ రావు నిదర్శనమన్నారు. ఆరోగ్య రంగంలో డేటా కింగ్ ఆయన ఆవిర్భవిస్తారని అభిప్రాయపడ్డారు. 10,000 మంది ఉద్యోగులకు కిమ్స్ యాజమాన్యం షేర్లు ఇచ్చి వారిని తమతో కలుపుకొని ముందుకెళ్లినందుకే ఆ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఎదిగిందన్నారు. అధునాతన సాంకేతికతతో కార్డియాలజీ, ఆంకాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, అవయవ మార్పిడి సహా 25 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. మోకాల మార్పిడి కోసం రోబోటిక్ విధానం, అదనపు రేడియేషన్ ప్రమాదం లేకుండా మెడికల్ టెక్నాలజీ తెచ్చారని తెలిపారు. నాలెడ్జ్ అనేది డాక్టర్సే ప్రొవైడ్ చేయగలుగుతారు. అదే సమయంలో టెక్నాలజీ వచ్చింది. ఈరోజు నేను కూడా ఒక పిలిపిచ్చాను అందరికీ. ప్రతి ఒక్క వ్యక్తి రాష్ట్రంలో ఒకప్పుడు 95లో నేను చెప్పేవాడిని, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్న వ్యక్తి ఉండాలని, భవిష్యత్తును మారుస్తుందని 95 నుంచి చెప్పాను. ఈరోజు ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం ఎవరికి వస్తుందంటే భారతీయులకు వస్తుంది. అందులో మొదటి స్థానంలో ఎవరున్నారంటే తెలుగు జాతి ఉన్నారని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. 95 నేను మాట్లాడింది ఐటీ మాట్లాడారు. ఈరోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఏఐ ఉపయోగించుకోవాలి, లేకపోతే ఏఐ ద్వారా యూస్ కేసెస్ తయారు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. మన పిల్లలందరూ బాగా తయారయ్యారు. ప్రపంచాన్ని శాసించబోయేది భవిష్యత్తులో ఏఐ శాసిస్తుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఉండే హాస్పిటల్లో కూడా ఒక 20కి పైగా అతి కీలకమైన వైద్య సేవలు అందిస్తున్నారు. నేను అందుకే డాక్టర్స్ అందరూ మీరు ఇక్కడ ఉన్నారు. డేటా అనేది నెట్వర్క్ హాస్పిటల్స్ కాబట్టి దేశం మొత్తం అనేకమైన డిసీజులకు కావలసిన డేటా అంతా కూడా హిస్టారికల్ డేటా ఉంటుంది. భవిష్యత్తులో ఒక హాస్పిటల్దే కాదు సంపద. భాస్కర్ రావు కిమ్స్లో మీరు చూస్తే దేశంలో ఎవ్వరి దగ్గర లేని డేటా ప్రపంచ